ప్రెగ్నెన్సీ సమయంలో చాలా రకాల కాంప్లికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అందులో ఒకటి ఈ లో లోయింగ్ ప్లెజెంటా. దీన్ని ప్లెజెంటా ప్రీవియా అని కూడా అంటారు. దీని అర్థం ఏమిటి అంటే మనకి మాయ అనేది కిందకైతే ఉంటుంది. ఈ ప్లెజెంటా ప్రీవియా అందరిలో ఉంటుందా అంటే అందరిలో అయితే ఉండదండి. కొంతమంది గర్భిణీ స్త్రీలకు మాత్రమే ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి స్కానింగ్ తీసే సమయంలో అయితే మనకి బయటపడుతుంది. స్కానింగ్లో వస్తుంది అనమాట లో లయింగ్ ప్లెజెంటా ఉందా లేదా అని. అయితే ఈ లో లయింగ్ ప్లెజెంటా ఉన్న వాళ్ళకి డాక్టర్స్ ఎక్కువగా బెడ్ రెస్ట్ అనేది చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్లెజెంటా అనేది కిందకు ఉంటే బేబీ అనేది ముందుగానే డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం రిస్కీ ప్రెగ్నెన్సీ అనమాట. కాబట్టి ఈ మాయ అనేది నిదానంగా నెలలు అనేది నిండే కొద్దీ పైకి అనేది వెళ్తుంది. కాకపోతే ఇదంతా గర్భిణీ స్త్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాయ అనేది పెరిగే కొద్దీ పైకి అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా కొన్ని పనులు అనేది అస్సలు చేయకూడదు. అలా చేయకుండా ఉంటే మనకి ప్లెజెంటా అనేది పైకైతే వెళ్ళిపోతుంది అనమాట. సో గర్భిణీ స్త్రీలు చేయకూడని పనులు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను. అలాగే ఈ స్టోరీలో కానివ్వండి, హైలైట్స్లో కానివ్వండి లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.